హాయ్ యోస్ నైట్ అయితే నిన్న శ్రీనగర్ నుంచి అయితే ట్రావెల్ చేసుకుంటూ వచ్చేసాము టన్నల్ దగ్గరికి. టన్నల్లో అలవ లేదంటే సార్ వాళ్ళే కదా యువతలు ఇసి పెట్టేసింది. ఆ టన్నల్ నుంచి అయితే ఇంకా వచ్చేస్తూ ఉన్నాను. నైట్ 7:20 వరకు సైక్లింగ్ చేస్తూ ఈ కొండల్లోనే చూసారుగా, కొండలు మళ్ళీ వచ్చేసాయి. వస్తూ ఉంటే కార్గిల్లో వచ్చిన ఇష్యూనే మళ్ళీ వచ్చేసింది. ఆ బాల్స్లో అయితే తిరక్క వీలైతే పూర్తిగా ఆగిపోయింది. అలా అయితే ఈ కొండల్లోనే నైట్ 7:30 అయిపోయింది. అప్పటికే ఇంకా చీకటి అయిపోయింది. నా అవస్థ నేను పడుతూ ఉంటే ఒక అన్న వచ్చి రా మా క్యాబిన్ దగ్గరికి, అక్కడ ఉండేసి పొద్దున్నే చూస్తూ కానీ నీ ప్రాబ్లం ఉంటే ఈ రాత్రిపూట ఎక్కడ ఉంటావు అంటూ ఈ విధంగానే వీలు తిరగడం లేదు, అసలుకి స్ట్రక్ అయిపోయింది. ఈ విధంగానే ఉంటే అన్న ఈ విధంగా 1.5 కిలోమీటర్ మ్యాస్ట్రోని ఎత్తుకుంటే, నేను లగేజ్ మొత్తం నేను ఎత్తుకుంటే అలా 1.5 కిలోమీటర్ వరకు అన్న వాళ్ళ క్యాబిన్, అదే బీఆర్ఓ వాళ్ళు రోడ్ సైడ్ బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ వాళ్ళ క్యాంపు దగ్గరికి వెళ్ళాము. నైట్ అక్కడ స్టే చేసాము. ఇప్పుడైతే ఇక్కడ ఒక మెకానిక్ షాప్గా ఉంది, అక్కడికి తీసుకువెళ్తున్నాను. అక్కడ సాల్వ్ అయితే, మెకానిక్ అంటే సైకిల్ మెకానిక్ కాదు, కారు బైక్ మెకానిక్లు, పంచర్లు వేసే వాళ్ళు లారీకి. అలా అక్కడ కాకుండా ఉంటే ఇంకా జమ్మూకి తీసుకువెళ్ళాల్సిందే. ఇక్కడ దరిదాపుల్లో అంటే ఇంకెక్కడా లేవు. జమ్మూ అయితే 100 కిలోమీటర్ల లోపల ఉంది. 70 కిలోమీటర్లలో అయితే ఒక ఊర్లో సైకిల్ షాప్గా ఉంది. అతనికి ఫోన్ చేశాను, అతనైతే తీసుకొని రా అయిపోతుందిలే అని చెప్పాడు. మరి చూద్దాం ఎక్కడ అయిపోతుందో అక్కడికి వెళ్ళాలో. ఈ విధంగానే నైట్ మొత్తం జరిగింది. అయితే ఇక్కడ ఉన్నాడు. ఒక 20 కిలోమీటర్లలో ఒక ఊరుగా రాంబన్ అనే ఊరుగా ఉంది. అక్కడికి వీలు ఒకటి ఎత్తుకొని వెళ్తున్నాను. ఆ కప్ అనేది అక్కడ రిపేర్ అయితే మార్చుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ఇక్కడి నుంచి మన సైక్లింగ్ అనేది స్టార్ట్ చేద్దాము. ఇలా అవుతూ ఉంటాయి. కాకంటే టెన్షన్ పడిపోకుండా దేనికైనా కానీ మనం రిలాక్స్గా చేసుకుంటూ పోతూ ఉంటే అయిపోతాయి. టెన్షన్ పడిపోతే దానివల్ల వచ్చేదంటూ ఏం ఉండదు. అన్న అయితే చూశాడు షాప్ అన్న. మరి మాస్టర్ గాడు ఇక్కడే ఉంటాడు, మాస్టర్ గాడు అయితే ఇక్కడే ఉంటాడు. మనమైతే ఆ రిపేర్ చేసేసుకొని వచ్చేద్దాము. ఇవి రామ్సాన్ అనే ఊర్లోని మెకానిక్ షాపులు అయితే హైవే పైనే, హైవే నెంబర్ 44. బస్సు అయితే వస్తుంది. ఆ బస్సులో వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ రిపేర్ చేసుకొని అక్కడి నుంచి ఇటువైపు వచ్చేద్దాము అని అనుకుంటున్నాను. మన మాస్టర్ గారిని ఇక్కడ వదిలేసి మనమైతే రాంబన్కి వెళ్ళిపోదాం. మన లగేజ్ కూడా అక్కడగా ఉంది. ఆ లగేజ్ అన్న వాళ్ళకి కూడా చెప్పేసి ఇలా ఇది పరిస్థితి అని చెప్పి మళ్ళీ అన్న వాళ్ళు ఏమంటారో, ఎత్తుకొనిపో నీ లగేజ్ మాకు సంబంధం లేదంటారో ఏంటో తెలియదు. అలా అవుతూ ఉన్నాయి. దానికి ఏం చేద్దాం మనము. అక్కడి నుంచి అన్న వాళ్ళకు అవే క్యాంపస్లో మనం అయితే నైట్ ఉన్నది అక్కడే. అక్కడ ఒక అన్న ఉన్నాడు, అన్నకు చెప్పేసి మరి వెళ్ళిపోయి రిపేర్ చేసేసుకొని వచ్చేద్దాం. ఇలా అయితే వెళ్తున్నాము ఒక వ్యాన్లో రాంబన్ వైపుగా. వీలైతే ఇక్కడగా ఉంది, మరి అటు వెళ్ళి రిపేర్ చేసుకొని వచ్చేద్దాం ఈ రామ్సోల్కి. టన్నల్లో అయితే ఉన్నాము. మరి ఈ టన్నల్లో అయినా మన సైక్లింగ్ అలౌ చేస్తారో చేయనివ్వరో చూద్దాము. ఇదే రూట్లో అయితే మనం రావాలి. రిపేర్ చేసుకున్న తర్వాత సైక్లింగ్ చేయాలి. ఈ రాంబాలోకి వచ్చేసాను. ఇక్కడ వ్యాన్ అన్న ఇక్కడ దింపేశాడు. ఆ పైకి వెళ్ళాలి, ఆ పైన ఎక్కడో ఉంది షాపు. ఒక అన్నని అడిగితే ఆ ముందు పక్కకు వెళ్తే అక్కడి నుంచి మెట్లు ఉంటాయి అని చెప్పి ఆ పైకి ఎక్కచ్చిపోవచ్చు అని చెప్పాడు. మరి చూద్దాం. ఇక్కడ ఆపేశాడు. ఇక్కడి నుంచే వెళ్ళి అక్కడ ఉండే అన్నని అడిగినాను. ఇదో అటువైపే, ఇక్కడి నుంచి అటు ఉందిగా వెళ్ళు అని చెప్పారు. అబ్బా మామూలుగా లేదు పోండి, ఇది కొండలపైన వ్యవహారము గుర్తుండిపోయే విధంగానే. ఈ రాంబాన్లో వీడి టైర్తో నేను వెళ్తూ ఉన్నాను. చూద్దాం మరి అవుతుందో లేదో. మాస్టర్ గాడు ఎక్కడో ఉన్నాడు.
లగేజ్ ఎక్కడో ఉంది తెలియని రాష్ట్రంలో. నా గెటప్ ఎట్టుందంటే మొత్తం మాసిన గుడ్డలు నేను. అబ్బా నిజంగా చూస్తే ఎవడైనా నిజంగా వీడు ఎవడు అనే విధంగానే ఉన్నాను. ఈ విధంగా ఉంది వాలకం అనేది. అదే మ్యాస్ట్రో ఉంటే మ్యాస్ట్రోతో ఎంజాయ్ చేసుకుంటా వెళ్ళిపోతూ ఉండింటాం మన పాటికి మనము. కప్పులే పోయినాయి, అన్న అయితే ఉన్నాయని చెప్పారు. ఏంటో ఈ కప్పులు అనేవి స్పేర్గా తీసుకోవడమే మేలు అనిపిస్తుంది నాకైతే. చూస్తున్నారు ఇది షాప్గా అయితే రాంబాన్లో. మరి కప్స్ దీనికి సరిపోయేటివి ఉంటాయో ఉండవో అనేది చూద్దాము. టెన్షన్ పడకుండా ఉండాలి అంతే చెప్పుకుంటూ. टूट गया है शुक्र कर खुल गया आसानी से, नहीं तो जाने टाइम लगता है इसको खोलना। మొత్తానికి పార్సల్ అయిపోయింది. ఒకటైతే బాగుంది ఒక షేప్ది, ఇంకొకటి పార్సల్. మరి అన్న దగ్గర ఆ సైజ్ది ఉందో లేదో చూద్దాము. అంటే ఉన్నట్టు లేకనంటే చూస్తూ ఉన్నాడు, వెతుకుతున్నాడు. అన్న అయితే ఉండాలని కోరుకుంటున్నాను, ఉండాలని కోరుకుంటున్నాను. నిజంగానే ఉంటే మన జర్నీ అనేది కంటిన్యూ చేస్తూ వెళ్ళిపోదాం. విసుగు రాదా అంటే విసుగు అయితే రాదు, ఎందుకంటే ఇది కూడా ఒక ఎక్స్పీరియన్స్ లాంటిది. అంత మరీ మనుషులు లేని చోట అయితే ఇబ్బంది పడడం లేదు. మనం మనుషులు ఉండే చోటే ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉన్నాయి. అయినా కానీ ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. సరిపోవాలి అని కోరుకుంటున్నాను. సరిపోవాలి సరిపోవాలి. రిపేర్ అయితే అయిపోయింది, మార్చేశారు. బడ్జెట్గా అయితే నిజంగా చాలా తక్కువ బడ్జెటే. కార్గిల్లో అన్నా ఎక్కువ తీసుకున్నారు, కానీ ఇక్కడైతే నిజంగా చాలా తక్కువగానే. కార్గిల్లో ఎక్కువగా అంటే రాడ్ ఒకటి మార్చారు, అందువల్ల ఎక్స్ట్రా అమౌంట్ అయింది. ఇక్కడైతే తక్కువ, నాకు తెలిసి నిజంగా తక్కువే. మనం వచ్చిన టికెట్తో పోల్చుకుంటే వీళ్ళు వేసిన ఐటమ్ కూడా ఇంచుమించు ఆ రేట్తోనే ఉంది. 100 రూపాయలు టికెట్ తీసుకున్నారు, 20 రూపాయలకి. వీళ్ళు పార్ట్ ఆ కప్స్ 2 మార్చేసి 2 ఎక్స్ట్రా బోల్ట్లు కూడా వేశారు. అయినా 100 రూపాయలే తీసుకున్నారు. ఇలా ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాను అని చెప్తే ఈ షాప్ వాళ్ళు ఈ రాంబాన్లో డోగ్రా ఎంటర్ప్రైజ్ ఇక్కడ మొత్తం సైకిల్స్ అంటే పెద్ద పెద్ద సైకిల్స్గా ఏం లేవు, చిన్నపిల్లల కోసం కాస్త గేర్ సైకిల్స్గా అయితే కొన్ని పార్ట్లుగా ఉన్నాయి. మెయిన్ పార్ట్లుగా ఎక్కువగా అంటే లేవు. అయ్యకైతే నిజంగా చాలా చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే చెప్తానే ఇంకా ఎంతో చెప్పబోయి డిస్కౌంట్ కాను ఇంకా తగ్గించే చెప్పేశారు. ఆ విధంగా అయితే ఇక్కడ అయిపోయింది. ఇక్కడి నుంచి ఇంకా మనం రామ్సూకి వెళ్ళేసి మన రైడ్ అనేది కంటిన్యూ చేస్తూ వచ్చేద్దాం రాంబాన్ వైపుగా. ఇక్కడే బస్సులో ఉన్నాము, జేకేఎస్ఆర్టీసీ ప్యాసింజర్ టికెట్ నెంబరు. అలా బస్సులో అయితే ట్రావెల్ చేస్తూ రామ్సూకి వెళ్ళిపోదాం. మాస్ట్రో అయితే రెడీ అయిపోయినాడు. ఇక లగేజ్ తీసుకొని టైం అయితే 11:50 అయింది. అన్న వాళ్ళు ఉండేసి తినేసి వెళ్ళు అని చెప్పారు. నైట్ ఇక్కడే మన సామాన్లు ఎక్కడ ఉన్నాయి వాళ్ళ క్యాబిన్లోనే ఒక బెడ్ ఖాళీగా ఉంటే అక్కడైతే స్టే చేసాము. ఈ అన్న వాళ్ళకైతే చాలా చాలా థ్యాంక్ యూ. ప్రాబ్లం తర్వాత మన డే అయితే ఇప్పుడు ఎగ్జాక్ట్గా 2:30 అయింది. ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నాము. ఈ ప్రదేశం నుంచి మనం పైన అయితే జమ్మూ వైపుగా ఇంకా 120 కిలోమీటర్లు 100 కిలోమీటర్ల లోపలనే ఉంది. మొత్తం అయితే హిల్సే.
మనకైతే వీళ్ళంతా నిజంగా ఆశ్రయం ఇచ్చారు. వీళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ బీఆర్ఓ రోడ్ కాంట్రాక్ట్ వాళ్ళకి. ఇక మన రైడ్ని మ్యాస్ట్రో సెట్టింగ్ కూడా అయిపోయింది, ఫిట్టింగ్ కూడా అయిపోయింది, మొత్తం పర్ఫెక్ట్గానే ఉన్నాడు. ఇక స్టార్ట్ చేస్తూ వెళ్ళిపోదాం నేషనల్ హైవే 44 పైన. ఈ టన్నల్లోకి మనల్ని ఎవరు ఆపలేరు, ఎందుకంటే వచ్చేసాము. ఇవి చిన్న చిన్న టన్నల్స్, ఒక 1/2 కిలోమీటర్ ఏమో ఉంది. మొత్తం దుమ్మే, ఎక్కడ చూసినా కానీ దుమ్ముగానే ఉంది మొత్తానికి. మన రైడ్ అయితే మొదలు పెట్టేసాం. ఇవాళ ఆ రాంబన్ చేరుకుంటామో లేదో తెలీదు, మొత్తం హిల్లుగానే ఉంది. చూశాను, మధ్యలో అయితే బ్యూటిఫుల్ ప్రదేశాలుగా ఉన్నాయి. లొకేషన్లుగా అయితే నిజంగా లొకేషన్లు కాదు, అద్భుతాలే అయిపోయినాయి. కొండలు అనుకున్నాను శ్రీనగర్కి చేరుకుంటానే, ఇప్పుడు కదా మొదలైంది అసలుకి మహా అద్భుతాలు. మళ్ళీ అంతటి మహా అద్భుతాలని మళ్ళీ చూస్తాను అనుకోలేదు శ్రీనగర్కి చేరుకున్నప్పుడు. ఇప్పుడైతే అంత విధంగా ఉన్నాయి. కింద ఎక్కడో లోయగిని మొత్తం ఫ్లైఓవరే ఇది. బ్రిడ్జి అయితే కొండలపైన ఫ్లైఓవర్గానే వేసేశారు. ఈ రోజుటి మన రైడ్లో కనిపించిన మొదటి నేమ్ బోర్డు చంద్రకోట్ 8, నషిరి 18, జమ్మూ 113, కాట్రా 88. కాట్రా అంటే ఒక స్పెషల్ ప్రదేశం అది. మనం వచ్చేసిన ఊర్లుగా అయితే అక్కడ ఉన్నాయి అవి, అవన్నీ మనం దాటి వచ్చేసినవి. ఇక ఇదైతే రాంబాన్, మనం వచ్చేసిన రాంబాను. మన మ్యాస్ట్రో వీల్ అనేది ఇక్కడే ఈ రాంబాన్ అనే ఊర్లోనే. అటు వెళ్ళాలి రాంబాన్కి. నషిరి 18 ఈరోజు సాయంత్రానికి చేరుకుంటామేమో, చూద్దాం మరి. ఇదిగా రాంబాను. ఇంకా ఈ రాంబాన్కి అక్కడైతే బిర్జీ వేస్తున్నారు. ఆ గుట్టపైకి కిందికి కలిపి బిర్జీగా తయారు చేస్తూ ఉన్నారు. కొండలపైన ఊర్లు అంటే ఇంకా 2 రోజులు కనిపిస్తాయేమో మనకు. ఆ తర్వాత వీటికి వీడ్కోలు చెప్పేస్తాం. ఇంత పెద్ద కొండలకి టన్నల్ అయితే 5.5 మీటర్లో ఏందో చెప్పినారు, కిలోమీటర్లో మీటర్స్ ఏందో 5 కిలోమీటర్లేమో టన్నలు. మొత్తం లైట్లతో ఎంజాయ్ పండగ అన్నట్టే. హాయస్, ఇక్కడికైతే వచ్చేసాము. ఇక్కడ NHAI ఉంది. ఇక్కడ వీళ్ళని అడిగితే ఇంకొక కిలోమీటర్లో టోల్ ప్లాజా ఉంటుంది. అక్కడి నుంచి టన్నల్ 9 కిలోమీటర్లు ఉంటుంది. వాళ్ళు నిన్న వదిలినట్టే మనల్ని వ్యాన్లో వదిలేస్తారు. అవతలైతే ఒక టెంపుల్గా ఉంది, అవతల స్టే చేయొచ్చు అని చెప్పారు. ఇంచుమించు అంటే మనం ఒక 11 కిలోమీటర్లు వెళ్ళాలి. టోల్ ప్లాజాగా టన్నల్గా అయితే ఇంకొక 2 కిలోమీటర్లలో మనకు వచ్చేస్తుంది. కొండలలో 2 కిలోమీటర్లు చేరుదామా అనుకుంటే వర్ష కూడా పలకరించేసిపోయింది. మ్యాస్ట్రోని అయితే ఇక్కడ పెట్టేశాను. ఇక మనం వెళ్ళిపోదాం. ఆ టోల్ ప్లాజా దగ్గరికే వెళ్ళి వాళ్ళని చూద్దాము స్టే చెయ్యొచ్చా అని. మరి వాళ్ళు ఏమంటారో చూద్దాం. అక్కడికి వెళ్ళి టోల్ రోడ్ స్టార్ట్ అంట ఇక మీదటి నుంచి. ఇప్పుడు దాకా టోల్ రోడ్ అంటే శ్రీనగర్ ప్రాంతాలలో ఒకటి చూసాము, టోల్ ప్లాజా. ఇంకా టోల్ రోడ్ అంటే ఎక్కడికక్కడ షాప్స్ అవన్నీ ఉంటాయేమో, చూద్దాం మరి. ఇవాళ స్టే వీళ్ళని అడిగి ఎక్కడన్నా ఉందాం. ఓల్డ్ రోడ్డు, వివా, బోటోటి ఇవన్నీ ఉన్నాయి ఊర్లుగా ఇటు. వెల్కమ్ టు రోడ్ సైడ్ ఎయిర్వేస్ టోల్ ప్లాజాస్. నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియా వెల్కమ్స్ యూ NH44. అక్కడికి అయితే మనకు వెల్కమ్ చెప్తూ ఉన్నారు వీళ్ళు. టన్నల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇది కూడా 9 కిలోమీటర్ల టన్నల్. సైక్లింగ్ అయితే ఇంపాసిబుల్ అని చెప్పారు. మరి చూద్దాం పాసిబుల్లో కాదో, ఏ విధంగా టన్నల్ దాటేస్తామో మనము. టన్నల్స్లో కూడా అలౌ లేదు సైక్లింగ్. సార్ వాళ్ళే వాళ్ళ వ్యాన్లో అయితే ఎక్కించేశారు. ఇలా న్యాచురల్ అయితే లోపల ఎక్కించేసి వెళ్తూ ఉన్నాము. నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియా వీళ్ళకైతే చాలా చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే
ఆ టన్నల్ 9 కిలోమీటర్లు మనకి యువతలైతే డ్రాప్ చేసేసారు హైవే అథారిటీస్ ఆఫ్ వాళ్ళు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ వీళ్ళకైతే. ఇక మనమైతే మన చోటును వెతుక్కోవాలి. ఇక్కడే ఎక్కడో ఒక టెంపుల్గా ఉంది, ఎటువైపు చూసి స్టే చేసేందుకు ఎవరినన్నా అడిగి పోదాము. మాస్టర్ అయితే ఇక్కడ ఉన్నాడు. కరెక్ట్గా ఈ టైంకి అయితే నిన్న ప్రాబ్లంగా అయిపోయింది. అట్లాంటి ప్రాబ్లం ఇంకా కాకూడదని ఇక ఇక్కడైతే ఇక తప్పలేదు. ఫ్రీగా స్టే అంటే ఇటువంటి ప్రదేశాలలో ఇటువంటి కొండలలో అసలు దొరకదు. వాళ్ళని అడిగి ఏదైనా టెంట్ వేసుకోవచ్చు. మరీ మేఘాలు అయితే కొండల్ని తాకుతా పోతూ ఉన్నాయి, వర్షం అయితే విజృంభిస్తుంది. అందుకని ఇంకా రిక్వెస్ట్గా అన్నని అడిగితే 400కి అంటూ రూమ్ చేయించారు. ఇక మన సామాన్ లోపల పెట్టేసి ఇక్కడే అండర్ గ్రౌండ్లో అయితే రూమ్స్ ఉన్నాయి కింది పక్కన. ఆ రూమ్స్లో స్టే చేసేసి ఇక్కడైతే ఈ రోజుతో మన జర్నీ అనేది ఈ రోజుతో ఈ ప్రదేశంలో అయితే ముగిసింది. రేపు పొద్దున్నే మళ్ళీ కంటిన్యూ చేద్దాం. నిజంగా వర్షం అయితే దూకేట్టుగానే ఉండదు. చూడండి, ఇట్లా పట్టుకుంటే అందేట్టుగానే ఉండదు వర్ష. మన మాస్టర్ గారు అయితే ఇక్కడ ఈ షాప్ దగ్గర హైవే అయితే మనమైతే కింది ఫ్లోర్లో ఇక్కడ 104 అనే రూమ్లో ఉండేది. 4 అన్నట్టుగానే 400కే రూమ్ అయితే మనకు కంఫర్టబుల్గా ఏం అవసరం లేదు. మనం టెంట్లో ఉండేవాళ్ళం. మనకి ఎలా ఉంటే ఏంటి. అక్కడికి చూశాను NHA వాళ్ళ క్యాంపులు ఏమన్నా ఉన్నాయా అని, లేవు ఎక్కడ. వచ్చేదారిలో మొత్తం ఇంకా స్లోపే, ఆల్మోస్ట్ ఒక ఇంకా 20 కిలోమీటర్ల వరకు స్లోప్గానే ఉంది. ఎందుకు రిస్క్ చేయడం అని చెప్పి ఇక్కడైతే ఇంకా వాష్రూమ్ కూడా హైజీనిక్గానే అంటే నార్మల్గానే ఉంటాయి. అలా ఈరోజైతే ఒక 400 స్టే చేస్తున్నాం ఈ రూమ్లో. ఇక డిన్నర్కి అయితే ఈ అన్నము, ఆ గుగ్గులు లాంటి ఆ బ్యాడలు, పప్పు అదే అలా మిక్సింగ్గా తినేసి మన డేనైతే ఈ డిన్నర్తో ఫినిష్ చేద్దాం. తిరిగి రేపైతే కలుసుకుందాం.